న్యూస్ ఉమ్మడి చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరులో వైసీపీ రెబెల్ గా గోపిశెట్టిపల్లి సర్పంచ్ కరుణశ్రీ పోటీ చేస్తున్నారు. అయితే తన ఇంటికెళ్లి పోలీసులు బైండ్ ఓవర్ చేయాలంటూ కుటుంబ సభ్యులను బెదిరించారని ఆమె ఆరోపిస్తున్నారు. అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనని ఎలా బైండ్ ఓవర్ చేయడానికి ప్రయత్నిస్తారంటూ ఆమె కార్వేటి నగర్ ఎస్ఐకి ఫోన్ చేసి మరీ ప్రశ్నించారు. అయితే అందుకు గాను ఆయన నాకు తెలియదు అంటూ సారీ చెప్పారు. ఈ క్రమంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత కూడా పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని విమర్శలు వస్తున్నాయి. కాల్ ఉంది, నా కాల్ అప్ టు డేట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇన్ దిస్ ప్రాసెస్ సార్ లెట్ మీ కంప్లీట్. మీరు చెప్తున్నాను సేపు నేను విన్నాను సార్, లెట్ మీ కంప్లీట్. ఇంతసేపు నేను ఫస్ట్ మీకు ఫోన్ కాల్ చేసి సార్ ఇలా మా ఇంటికి ఇలా వచ్చారంటే ఎందుకు అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఏమన్నారు, అశాంతి కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయని మాకు ఇంటెలిజెన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని మీరు తమరు అన్నారు సార్ నాతో. మీరు అనిన తర్వాతే కదా సార్ నేను ఓకే అన్నారు. ఇప్పుడు బైండ్ ఓవర్ అనే వర్డ్ ఒక క్యాండిడేట్ మీద బైండ్ ఓవర్ అనేది వర్డ్ రాకూడదు కదా సార్. మీరు ఆ మాట అన్నారు కాబట్టి నాకు తెలిసిన ఇంటెలిజెన్స్ ఎవరో వాళ్ళకి ఫోన్ చేసి ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు నాకు క్యూరియాసిటీ ఉంటుంది కదా సార్, నా మీద పర్టికులర్ గా కరుణశ్రీ మీద ఇన్ఫర్మేషన్ అంటే కనుక నేను తెలుసుకోవాలి కదా సార్ యాజ్ ఎ క్యాండిడేట్ గా. మీరు నా పర్మిషన్, ఇప్పుడు నా ఫోన్ నెంబర్ అక్కడ ఆర్ఓ ఆఫీస్ లో పబ్లిక్ డొమైన్ లో క్లియర్ గా నోటీస్ బోర్డులో నా డీటెయిల్స్ అన్ని ఉన్నాయి సార్. మీరు ఏదన్నా ఉంటే నాకు కాల్ చేయాలి. నాకు కాల్ చేయకుండా మీరు పోలీసులను ఇంటికి పంపించేసి అక్కడ ఉన్న లోకల్ గా స్థానికంగా మా బంధువుల్ని భయప్రాంతులు చేసేదానికా సార్ ఈ ప్రక్రియ? మేడం సారీ దట్ ప్రక్రియ. నేను హెడ్ క్వార్టర్ లో లేను. నేనేం చెప్తున్నా అంటే అది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కాదు, లోకల్ సమాచార సేకరణ అంటారు వాళ్ళు. మా వాళ్ళు గ్రామటికల్ మిస్టేక్ చేశారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను కూడా చెప్తున్నది మన లోకల్ సమాచారం మేరకు మీ ఇంటికాడికి వచ్చారు, వాళ్ళకి తెలియదు. మళ్ళీ నేను చెప్పాను వాళ్ళకి, మళ్ళీ మీరు నాకు చెప్పిన తర్వాత నేను కూడా డైరెక్ట్ నేను చెప్పాను మీరు కాదులే మేడం మీరు క్యాండిడేట్ వాళ్ళకి తెలియదని నేను చెప్పాను. నేను తెలియకుండా కాదు సార్, తెలియకోకుండా ఇలా ఎందుకు వస్తారు? నాకు బాధ కదా సార్, బీయింగ్ ఏ లేడీ అసలు ఏం జరిగిందని మా మామ వాళ్ళందరూ టెన్షన్ పడి నాకు కాల్స్ చేసి నిన్నంతా నేను వాళ్ళకి అందుబాటులో లేను. నాకు కాల్స్ చేసి మార్నింగ్ ఫోన్ ఇంటికి వచ్చేసి చెప్పాల్సిన అంత భయభ్రాంతులకి ఎందుకు సార్ చేస్తున్నారు? No sir, I am just going a formal complaint, a cautious complaint to RO sir and also the SP sir, because ఎందుకంటే నేను కాషియస్ గా ఉండాలి. నాకు ఇప్పుడు థ్రెట్ ఉంది ఓన్లీ డిపార్ట్మెంట్ నుంచి అనిపిస్తుంది సార్ నాకు. లేదు మేడం, ఆ విధంగా కాదు మేడం. మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. నేను అపార్థం చేసుకునే కదా సార్, మీ దగ్గర నుంచి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తీసుకునే నేను మాట్లాడుతున్నాను సార్. అది కాదు మేడం, మాకు అశాంతి కార్యకలాపాలు అంటే నేనేం రౌడీని కాదు సార్. బైండ్ ఓవర్ అనే వర్డ్ వెన్ ద క్యాండిడేట్ హ్యావ్ ఎ రౌడీ షీట్ ఉంటేనే బైండ్ ఓవర్ వర్డ్ అనేది యూజ్ చేస్తారు. ఎందుకంటే నేను కూడా లీగలే సార్. కరెక్టే మేడం. మిమ్మల్ని నేను ఫస్ట్ మీరు నాకు ఫోన్ చేసినప్పుడే నేను చెప్పాను కదా మేడం, మీరు క్యాండిడేట్ మేడం మీకు లేదు, మీకు వర్తించదు కదా మేడం అని నేను చెప్పాను కదా మేడం. మీరు ఇంటికి వచ్చి కాదు సార్, మీరు ఇంటికి వచ్చి ఈ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు చెప్పారు సార్ నాకు. లేదు మేడం, నాకు తెలియదు మేడం. వాళ్ళు మీ ఇంటికి వచ్చినట్లు కూడా నాకు తెలియదు, మీరు ఫోన్ చేసేంత వరకు నాకు తెలియదు. ఇప్పుడు గ్రామాల్లో మాకు ఆల్రెడీగా మేము ఇప్పటికే 250 మెంబర్స్ ని మేము బైండ్ అవుట్ చేసాం. మేము ఒకటే పార్టీ కాకుండా ఆల్ పార్టీస్ చేస్తున్నాం. ఆ ప్రక్రియలో భాగంగా పొరపాటున మీ ఇంటికి వచ్చుంటారని నేను సారీ కూడా చెప్తున్నాను మీకు. సార్ మీరు సారీ చెప్పిన ఓకే సార్, రిపీట్ గా ఒకసారి జరగదని చెప్తున్నాను నేను. ఎనీవే సార్ మీరు సారీ చెప్తే ఓకే, ఐ యాక్సెప్ట్, కైండ్లీ ఐ యాక్సెప్ట్ యువర్ సారీ, డెఫినెట్లీ ఐ యాక్సెప్ట్ సార్. బట్ ఈ సిచ్యువేషన్ మాత్రం నాకున్న నామ్స్ ప్రకారంగా ఐ షుడ్ నోటిఫై టు మై ఆర్ఓ ఆఫీసర్ డెఫినెట్లీ. ఓకే మేడం, ఇంకొకసారి రాకుండా చేసుకుంటాం మేడం. థ్యాంక్ యూ మేడం, సారీ.